జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మోడల్ ఎంసెట్ నీట్ పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఫోర్స్ శ్రీ చైతన్య, ఎన్ఎస్వి, నవ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పరీక్ష రాశారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి సమైక్య, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మోడల్ ఎంసెట్ నీట్ పరీక్షలు విద్యార్థులకు సన్నాహకం కావడానికి ఎంతగానో ఉపయోగపడతాయని, ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో ఉత్తమ ఫలితాలు సాధించాలని జగిత్యాల జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మోడల్ ఎంసెట్ మరియు నీటు పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో పలు కాలేజీలలో, జూనియర్ కాలేజీలో నిర్వహిస్తున్నాం. దీనికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరైనారు. అట్లాగే భవిష్యత్తులో వాళ్ళు ఎంసెట్ నీటు పరీక్షకు ఏ విధంగా సన్నద్ధం కావాలి, అట్లాగే క్వశ్చన్ పేపర్లో ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారు అనే విధంగా నమూనాను తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. గత 20 సంవత్సరాల నుంచి ఏఎస్ఎఫ్గా ఈ పరీక్షల అనేది మేము నిర్వహిస్తున్నాము. వీటికి సంబంధించి ప్రతి ఒక్క మేనేజ్మెంట్ కానీ, తల్లిదండ్రుల నుంచి కానీ, విద్యార్థులు కానీ మాకు ప్రశంసిస్తున్నారు. ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా మరింత గ్రాండ్గా ఇంకా అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనే విధంగా అందరూ మాకు సహకారం అందిస్తారని చెప్పి ఈ అవకాశం కల్పించిన విద్యార్థులకు మరియు మేనేజ్మెంట్లకు, తల్లిదండ్రులకు మా ఏఎస్ఎఫ్ పక్షాన ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మోడల్ ఎంసెట్ నీట్ పరీక్షని వాళ్ళ రాష్ట్ర బాడీ నిర్ణయం మేరకు జగిత్యాలలోని అన్ని జూనియర్ కళాశాలలో, అదేవిధంగా మా శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మోడల్ ఎంసెట్ నీట్ ఎగ్జామ్ని నిర్వహించడం జరిగింది. ముందుగా ఈ ఏఎస్ఎఫ్ ఆర్గనైజేషన్ని అభినందిస్తున్నారు. విద్యార్థుల కోసం పాటుపడే వీరు వారి అత్యుత్తమ రిజల్ట్స్ కోసం రేపు రాబోయే ఎంసెట్లో, నీట్లో వాళ్ళకి ఎలాంటి స్థాయిలో క్వశ్చన్స్ వస్తున్నాయి అనే విధంగా రాష్ట్ర స్థాయిలో ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు. ఇది కూడా విద్యార్థులకు చాలా ఉపయోగకరమైంది. ఎలాంటి క్వశ్చన్స్తో వాళ్ళ ర్యాంక్స్, మార్క్స్ ఎలా ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి, ఇంకా ఎగ్జామ్స్కి ఒక 10-15 డేస్ టైం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన విద్యార్థులకు కూడా వస్తుంది. దీని ద్వారా వాళ్ళకు ఒక మంచి మార్క్స్తో ర్యాంక్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేయడం చాలా అభినందించదగిన విషయం. ఈ సందర్భంగా వాళ్ళని అభినందిస్తున్నారు. విద్యార్థులు కూడా దీన్ని పాజిటివ్గానే తీసుకొని రాయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను కూడా అభినందిస్తున్నారు. థ్యాంక్ యూ.